వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ మదర్ చేసే పనిని లేదా మీ మదర్ ఫిగర్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు. వాళ్ళని కింద పడేయాలని చెప్పి కొంతమంది వెన్నుపోటు వేయాలని చెప్పి అనుకుంటున్నారంట. కానీ అది మిస్ అయింది. వాళ్ళు అనుకున్న పని జరగట్లేదు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళు మిమ్మల్ని చూసి ఎందుకు వారలేకపోతున్నారు? ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది? ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా మనసులో 3 టైమ్స్ అనుకోండి. సూపర్. ప్రజెంట్ మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి, ఇలాగ మీ పెళ్ళిలో మీ ఫ్యామిలీ, మీ పార్ట్నర్ మీరు సంతోషంగా ఉన్నారని, మీరు అన్ని షాపింగ్స్ చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది బ్యాక్ స్టెప్ వేయడానికి చూస్తున్నారంటండి. కాకపోతే వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఎవరు వాళ్ళు ఏంజిల్? ఎవరు ఏంజిల్ వాళ్ళు? ఎవరు? ఫ్యామిలీ మెంబర్స్ అండి, పక్కాగా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు మీ పెద్దనాన్న చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, లేదా మీ పార్ట్నరే టాక్సిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా సపరేషన్లో ఉన్న వాళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే మీకు రివార్డ్స్ వచ్చేస్తాయి, సంపాదించేస్తారు. ఇప్పుడిప్పుడే మీరు బతకడం స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా మీ పిల్లలు ఇంకా చదువులు అయిపోయి, లేదా కొంతమంది ఇంకా చదువుకొని మంచిగా ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చారని కానీ, గిఫ్ట్స్ ఏదైనా వచ్చినాయని కానీ చూసి ఏమనుకుంటారంటే వీళ్ళు బాగుపడిపోతారు, పిల్లలు కూడా మంచిగా బాగా చదువుతున్నారు, జాబ్లు వచ్చిన వాళ్ళు ఏమో డబ్బులు సంపాదించేస్తున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారండి. సో వాళ్ళు బాగుపడిపోతారు, సెటిల్ అయిపోతారు, ల్యాండ్లు ఇల్లు కట్టేసుకుంటారు, సమాజంలో గౌరవం వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళకి దిక్కు లేకుండా చేయాలి అని చెప్పి మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్. ఎస్, మీరు చేస్తున్న మనీ మీకు ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో దానికి పడి ఏడుస్తున్నారండి. అంటే మీ ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్నారో, ఏ డబ్బులతో అయితే మీరు అన్నం తింటున్నారో ఆ డబ్బులకి పడి ఏడుస్తున్నారంట. మీ ఫ్యామిలీలో ఒక పర్సనేనండి, దారులు చూస్తున్నారంట. వాళ్ళ ఇంట్లోంచి మీ ఇంట్లోకి చూస్తున్నారంటే చాలా స్పైయింగ్ అండి. చుట్టుపక్కల కావచ్చు, ఫోన్లలో కావచ్చు, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు అని ఈగల్లాగా అటు ఇటు తిరుగుతున్నారండి. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు ఇప్పుడు ఎవరైనా పర్సన్ గురించి అనుకుని ఉంటే ఎస్ కరెక్టే, వాళ్ళు టైం కోసం చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది, ఇంకా వాళ్ళు అంతకు మించి ఏం చేయలేరు. సో మీ లైఫ్లో మీకు మంచి జరగకుండా చూద్దాం అని అనుకుంటున్నారంట. అందుకని చెప్పి డబ్బులు ఇచ్చేసి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటండి. మీ మదర్ ఫిగర్ మీద, ఐ ప్రెస్ట్ మీద, పనిచేసే వాళ్ళ మీద, అండ్ మీకు డబ్బులు వచ్చే దాని మీద, మీరు చేసే పనుల మీద, మీకు రావాల్సిన వాటి మీద, మీ మదర్ మీద ఇలా డబ్బులు ఇచ్చి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంట. ఎవరినైనా రిలాక్స్ చేసేసి వీళ్ళకి దిక్కు లేకుండా చేసేద్దాం, అప్పుడు వీళ్ళు ఇంకా ఒక మూలన పడి ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారంట. అవి ఏం జరగవండి. ఇలా స్టక్ అయ్యేలా చేసేద్దాం, వాళ్ళు ఇక్కడున్న ఏదైతే ఇల్లు ఉన్నారో ఆ ఇంటి నుంచి పంపించేద్దాం. మీకు చాలామంది సొంతంగా ఇల్లు కూడా కట్టుకొని ఉండొచ్చండి రీసెంట్గా. వాళ్ళు ఏంటంటే ఇంటి నుంచి పంపించేద్దామని ఆలోచిస్తున్నారు. క్లియర్గా మీరున్న ప్రస్తుతం ఇంటి నుంచి పంపించేద్దామని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఆ ఇంట్లోకి వచ్చాక మీకు మంచి జరగడమో, లేదా మీరు మంచి కొనుక్కోవడమో, ఉద్యోగం రావడమో ఏదో జరిగింది. సో దానివల్ల ఏంటంటే అది దానివల్లే కారణమేమో అని చెప్పి, అంటే వాస్తు ప్రభావం కొంచెం ఉంటుందండి, కొంచెం కాదు భారీగానే ఉంటుంది. అంటే చాలా వరకు అందరూ వాస్తుపరంగానే కట్టుకుంటారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల దాని ప్రభావం ఉంటుంది. దాని నుంచి కూడా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోవచ్చండి. దానివల్ల మనం ప్రభావితం అనేది ఏదైతే ఎఫెక్ట్ అనేది ఉందో దాన్ని కొంచెం తగ్గించవచ్చు. సో అది పాజిటివ్ ఎనర్జీ అయి ఉండొచ్చు, అండ్ అలాగే మీరు చేసిన గుడ్ కర్మలు అయి ఉండొచ్చు, మీ తలరాతిలో దేవుడు రాసి ఉండొచ్చు. సో కారణం ఏదైనా సరే మీకైతే మంచి జరగని పక్కా అండి. మీ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో అసలు అలో చేయట్లేదు వాళ్ళని, సరేనా? వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. గొడవలు పెట్టుకుందాం, డైరెక్ట్గానే గొడవలు పెట్టుకుందాం, డబ్బుల విషయంలో అబద్ధాలు ఆడు, లేదా కావాలని నోరు జారి కావాలని మాట పెంచి గొడవలు పెట్టుకొని అందరి ముందు మీ విలువ తీయాలను, ఈ రకంగా ఏదో ఒక సాకు దొరుకుతుంది చుట్టాల్లో చెప్పడానికి, కొత్త వార్త తిప్పి వీళ్ళ పేరు తీయడానికి ఏదో ఒక సాకు దొరుకుతుందని చూస్తున్నారంటండి. మీరు నిలబడ్డారండి ప్రస్తుతం. సో అది చూసి వాళ్ళు ఏమంటారు, తట్టుకోలేకపోతున్నారనమాట. కడుపు రగిలిపోతుంది వాళ్ళకి. అందుకని చెప్పి ముగ్గురు మీరు ఇద్దరు మనుషులు బాగా గొడవ పడుతున్నారంటే మూడో మనిషికి లాభం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళందరినీ పోగు చేసుకుంటున్నారు. వాళ్ళు పోగు చేసుకొని మీ వెనకాల గోతులు తవ్వుతున్నారనమాట. మీ మదర్ విషయంలో, మీ మదర్కి వచ్చే డబ్బుల విషయంలో, ఆస్తి విషయంలో కావచ్చు, అత్తమామలు కావచ్చు, అండ్ తోబుట్టులు కావచ్చు, అండ్ వేరే వేరే పార్ట్నర్లు. వాళ్ళు ఏంటి అంటే మీకు రావాల్సిన డబ్బులు, మీ మదర్కి రావాల్సిన డబ్బుల్ని తీసేసుకోవాలి, లేదా మీ మదర్ తప్పుకుంటే ఇన్ని డబ్బులు వాళ్ళకి మిగిలిపోతాయి, లేదా మీరు తప్పుకుంటే మీ పార్ట్నర్కి ఇన్ని డబ్బులు మిగిలిపోతాయి, లేదా మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వకుండా ఆపేయచ్చు. ఈ రకంగా మీ దగ్గర వాళ్ళకి మనీ కనిపిస్తుంది, మీ మదర్ దగ్గర వాళ్ళకి మనీ కనిపిస్తుంది. సో మదర్ ఫిగర్ వాళ్ళు, మీరు ఎవరైతే మదర్గా భావిస్తారో వారు మీ వెల్ విషర్ అయి ఉండొచ్చు, మీ సిస్టర్ అయి ఉండొచ్చు, అండ్ లేదా మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు. సో ఈ విధంగా అనమాట వాళ్ళు చూస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్. సో మీరు లైఫ్లో అనేది బ్యాలెన్స్ అయిపోతారండి ఖచ్చితంగా. వాళ్ళ కొలాబరేషన్ అనేది మిస్సింగ్.
మనీ అనేది మీకు కావాల్సిన టైంలో కావాల్సినంత ఉంటుందండి. సో, ఈ విధంగా బ్యాలెన్స్ ఉన్న మిమ్మల్ని ఇలా తిరిగేయాలని ఆలోచిస్తున్నారు. ఎవరైతే పర్సన్ ఇదంతా ట్రై చేస్తున్నాడో ఒక ఓల్డ్ మ్యాన్ అండి. అంటే అది మీ ఫాదర్ ఏజ్ ఉంటుంది అతనికి. అండ్ తనేంటంటే చాలా మందిని కంట్రోల్ చేస్తున్నాడనమాట. తన కింద నడిపిస్తున్నాడు. ఒక చిన్న మినీ దందాలాగా నడిపిస్తున్నాడనమాట తను. ఒక పవర్, ఒక అథారిటీ ఉంది. మీకంటే కూడా మంచి స్థానంలోనే ఉన్నాడు. పని చేసుకుంటున్నాడు. డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. అండ్ తనకి చుట్టుపక్కల పేరు కూడా ఉందండి. కిరీటం కూడా ఉంది తన నెత్తి మీద. అది అతను పెట్టుకున్నాడో ఎవరు పెట్టారో తెలీదు గానీ అతని ఆలోచనలు అయితే మంచిగా లేవు. మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి తను తిరగబడుతున్నాడు. ప్రతిసారి తను ఈ విధంగా అనవసరంగా మీ జోలికొచ్చి తను ఏమంటారు, పులిహోరలో కరివేపాకు అయిపోయానే అని అనుకుంటున్నాడంట. తనకు తను ఫీల్ అయిపోతున్నాడు. ఓకేనా? అండ్ సొసైటీ దృష్టిలో తన గురించి ఏమనుకుంటున్నారు ఏంజెల్? తను వేగంగా మీ విషయంలో బ్యాక్ స్టాంప్ వేయాలనుకుంటున్నాడు. క్లియర్‌గా అండి మీకు అంటే చూసే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది అంటారు కదా! ఏదైనా విషయం మనకంటే కూడా బయట వాళ్ళందరికీ తెలిసాక, ఊరంతా తెలిసాక ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా! ఆ విధంగా మీ మీద మీరంటే ఎవరికి పడదు. ఎవరు మీ మీద గోతులు తవ్వుతున్నారు ఇలా బయట చూసే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుందండి. మనకంటే తెలీదు గానీ ఎవరైనా మన దగ్గరకొచ్చి పలానా వాళ్ళు మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీ గురించి ఇలా చేస్తున్నారని అయితే చెప్పరు కదండీ! సో, మనకు తెలియడానికి కొంచెం లేట్ అవుద్దనమాట. కానీ బయట వాళ్ళకి తెలుసండి. వాళ్ళు వేగంగా మీకేదో బ్యాక్ స్టెంప్ వేయాలని ప్లాన్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైంది పబ్లిక్‌కి. ఆళ్ళ నైబర్స్ మీ వెల్ విషర్స్ అయ్యుండొచ్చు, మీకు చెడు చేసేవాళ్ళు అయ్యుండొచ్చు, మంచి చేయాలని అనుకునేవాళ్ళు అయ్యుండొచ్చు. కానీ వేయలేకపోతున్నారు అని వాళ్ళైతే క్లియర్‌గా చూడగలుగుతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్? ఓవర్ బర్డెన్ చేయాలనుకుంటున్నారు. దానికి డివైన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. సూపర్. మీరు డివైన్ ప్రొటెక్షన్‌లో ఉన్నారు. మీరు మంచిగా చేస్తున్నారు. మీరు రైట్ పాత్‌లో ఎళ్తున్నారు. మీ తప్పు ఎలాంటిది లేదు. ఇదొక సైన్ అండి మీకు. మీ గురించి చాలా పాజిటివ్‌గా ఉంది పబ్లిక్‌లో ఒపీనియన్. ఓకేనా? మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. అండ్ వాళ్ళేంటంటే మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ మీ తప్పేం లేదు. మీ పని మీరు చేసుకుంటున్నారు. కావాలనే జెలస్‌తో కొంతమంది ఈ రకంగా మీ మదర్‌ని గాని, మిమ్మల్ని గాని మీ జాబ్‌కి పడి ఏడుస్తున్నారు అని వాళ్ళు క్లియర్‌గా అనుకుంటున్నారండి. ఎవరైనా బాగుపడితే చూడలేరు కదా! అందుకే ఆళ్ళ మీద అలాగా చేస్తున్నారు అని అనుకుంటున్నారండి. ఓకేనా? మీకు త్వరలోనే మనీ అనేది వస్తుందండి. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని ఖచ్చితంగా చేస్తారు. ఆ పనిలో మీరు సక్సెస్ అవుతారు. చేస్తున్న జాబ్‌ని అస్సలు మార్చొద్దు. ప్రెజెంట్ మీరు ఏదైతే వర్క్‌లో ఉన్నారో దాన్నే కంటిన్యూ చేయండి. మీకు ప్రెజెంట్ మనీ కొంచెం ఓవర్ బర్డెన్‌గా అనిపించినా సరే బ్యాక్ ఎండ్‌లో మీకు చాలా ప్రాఫిట్ ఉందండి. దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ప్రాఫిట్ వస్తుంది. సో, మీకు జస్టిస్ పక్కా అండి. ఏంజెల్స్ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ఏంజెల్ గైడ్స్ మీకు సపోర్ట్ ఇస్తున్నారు. మీ వెనకాల మీ గోతులు తవ్వే వాళ్ళందరిని కట్ చేసేస్తున్నారు. అది మీ దాకా కూడా చాలా రానివ్వట్లేదు. సో, బీ స్ట్రాంగ్. మీరు అనుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్ అయిన వాళ్ళండి. ఎవరు కూడా మీతో అంత ఈజీగా గేమ్స్ ఆడలేరు. ఎవరు ఇట్టే కనిపెట్టేస్తారనమాట. లోపల ఏమనుకుంటున్నారు, బయట ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదైనా మాట చెప్పినా సరే ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, ఈ విధంగా మీరు క్లియర్‌గా తెలుసుకోగలుగుతారనమాట. వాళ్ళు చేసినయన్నీ వాళ్ళకే రివర్స్ వెళ్ళిపోయినాయండి. కంగ్రాచ్యులేషన్స్. మీ మీద డార్క్ ఎనర్జీస్ వర్క్ చేసిన వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోయినాయి. అండ్ వాళ్ళు క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంకా ఇప్పటికి చేస్తున్నారు. వెనకెళ్ళిపోయిన ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా వర్క్ చేస్తున్నారు వేగంగా. ఏదైతే అదయింది. అయినోడికి అయిన పెళ్లి, కానోడికి కాని పెళ్లి అన్నట్టు చూడండి 80 మధ్యలో 7 రివర్స్. అటు ఇటు కూడా అంటే ఆ తరపోళ్ళు, ఈ తరపోళ్ళు కూడా చేసేస్తున్నారండి మీ పక్కన. డబుల్ కన్ఫర్మేషన్. 818 సూపర్. 818 త్రిపుల్ కన్ఫర్మేషన్ అండి. మీ నాన్న పక్కవారు, అమ్మ పక్కవారు ఇద్దరు కూడా చేసేస్తున్నారండి మీ మీద నిమ్మకాయలు. సరేనా? మీ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్‌గా కట్ చేస్తారండి. మీ జోలికొచ్చిన వాళ్ళకి ఆళ్ళకే రివర్స్ అయిపోతుంది. మీ జాబ్ జోలికొచ్చినోళ్ళు వాళ్ళకి పోతుంది. మీ ఆరోగ్యం జోలికొచ్చినోళ్ళు వాళ్ళ అనారోగ్యం పాలవుతున్నారు. సరేనా? అండ్ మీరు ఏదైతే డివైన్ రిచువల్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ లైవ్ వీడియో చేసినప్పుడు మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ అడగాలనుకున్నా, క్వెషన్స్ అడగాలనుకున్నా కూడా మెంబర్‌షిప్‌లో లాగిన్ అవ్వండి. సరేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నేను అలాగే మీకు కొన్ని క్వెషన్స్ అనేది కూడా ఎగ్జాంపుల్స్‌కి ఇచ్చాను. దానికి రిలేటెడ్‌గా చూసుకోండి. లేదా మీరు కొత్తగా ఏదైనా అడగాలనుకున్నా కూడా డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.